హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో రాక్షసుడైన హిడింబుడు మాయావనంలో హిడింబిని పాండవులకు తెలియకుండా పక్కకు తీసుకువెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. శక్తిదే భక్తిదే జీవన్ముక్తికి మార్గమిదే పంచమ వేద సారం మహాభారతం. కృష్ణుడు చూపిన లీల ఇది, జీవన వేద మార్గమిది, గీత జనించిన క్షేత్రమే ఇది మహాభారతం. రాక్షసరాజైన హిడింబుడు చాలా కోపంతో తన చెల్లి అయిన హిడింబిని పక్కకు తీసుకువెళ్ళి, హిడింబి, అసలు నీవు ఇక్కడ ఏం చేస్తున్నావు? నీవు ఈ మనుష్యులను మన గ్రామానికి తీసుకురావడానికి నీకు ఇంత సమయం ఎందుకు పడుతుంది? నీవు ఈ పనిని ఇంతకు ముందు కూడా చేశావు కదా, ఇంత ఆలస్యం ఎప్పుడూ అవ్వలేదు కదా, అసలు నీవు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు హిడింబి, లేదా అన్నయ్య, నేను ఖచ్చితంగా వీళ్ళని తీసుకువస్తాను, కానీ ఈ మనుషులు చాలా తెలివైన వారు, నా మాటలు నమ్మడం లేదు, అయినా సరే నేను ఒప్పిస్తాను అని అంటుంది. అప్పుడు హిడింబుడు, ఒప్పిస్తావా? లేకపోతే నీవు ఆ బలమైన మానవుడిని ప్రేమిస్తున్నావా? ఒకవేళ నీవు మనుషులను ప్రేమించినట్లయితే మన భగవానుడైన వృకోదరుడు నిన్ను క్షమించడు. ఆయన కోపాన్ని తగ్గించడానికి నేను నిన్ను స్వయంగా నా చేతులతోనే చంపివేయాల్సి వస్తుంది. కనుక నీవు మాయను ఉపయోగించి వాళ్ళని తీసుకురా. నీవు కనుక తీసుకురాకపోతే నీవు చనిపోవడమే కాదు, ఆ మానవులు కూడా చనిపోతారు అని చెప్తాడు. ఆ తర్వాత అర్జునుడు అటువైపుగా వెళ్ళి తిరిగి ధర్మరాజు దగ్గరికి వెళ్తాడు. ధర్మరాజు, ఏమైంది అర్జున అని అడుగుగా, అర్జునుడు, ఇప్పుడే రాక్షసరాజైన హిడింబుడిని చూసి వస్తున్నానని ఇటువైపు చూడగా హిడింబి అక్కడే ఉంటుంది. హిడింబి బాధపడుతూ తన అన్న మాటలన్నీ ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత అందరూ లేచి వాళ్ళు బయటకు వెళ్లే మార్గాన్ని వెతుక్కుంటూ బయలుదేరుతారు. అప్పుడు భీముడు, ఇటువైపుగా మాంసపు వాసన వస్తుంది, అంతేకాకుండా వెలుతురు కూడా కనిపిస్తుంది, అటువైపు గ్రామాలు ఉన్నట్లున్నాయి, మనందరం ఆతిశగానే బయలుదేరుదామని చెప్పి వెళ్తూ ఉండగా హిడింబి, ఆగండి, మీరు అటువైపు వెళ్ళొద్దు, అక్కడ రాక్షసులు ఉన్నారు, మిమ్మల్ని చంపేస్తారు, ఇటువైపుగా వెళ్దాము రండి అని అంటుంది. అప్పుడు ధర్మరాజు, నీవు కష్టపడి మమ్మల్ని ఇక్కడ వరకు తీసుకువచ్చావు కదా, ఇప్పుడెందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు వెంటనే భీముడు, ఆమె తీసుకువచ్చిందా అంటే అర్థం ఏమిటన్నయ్య అని అడుగుతాడు. అప్పుడు ధర్మరాజు, ఈమె ఒక రాక్షసి భీమా అని అంటాడు. అప్పుడు భీముడు, నువ్వు రాక్షసివా అని అడుగుతాడు. వెంటనే హిడింబి, అవును, నేను రాక్షసరాజైన హిడింబుడు చెల్లి హిడింబిని. ఈ రాక్షసుడైన హిడింబుడు చాలా బలవంతుడు, ఈయనను ఓడించిన వారు ఖచ్చితంగా మా రాజ్యానికి రాజు అవుతాడు, అది ఆచారం, కనుక చాలామంది ఇతనితో పోటీ పడ్డారు, అందరూ ఓడిపోయారు, కనుక మీరు వెళ్ళవద్దు అని అంటుంది. అప్పుడు భీముడు, ఇక నీవు చెప్పింది మేము నమ్మము, నిన్ను ఎంత నమ్మాము మేము అని అంటాడు. అప్పుడు అర్జునుడు, ఆమెను నమ్మింది మీరు భీమన్నయ్య, నాకు పెద్దన్నయ్యకు ఆమె రాక్షసి అని ఎప్పుడో తెలుసు అని అంటాడు. వెంటనే హిడింబి, నన్ను క్షమించండి, మీరు దయచేసి అటువైపు వెళ్ళొద్దు, ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ఖచ్చితంగా బతకనివ్వరు, మీరు ఎంత బలవంతులైనా సరే హిడింబుడు ముందు ఓడిపోతారు, కనుక మీరు వేరే మార్గం నేను చూపిస్తాను, అటువైపు నుంచి బయటకు వెళ్ళండి అని అడుగుతుంది. అప్పుడు ధర్మరాజు, ఒకవేళ మమ్మల్ని కాపాడినందుకు నీకు దండన విధిస్తే అని అంటాడు. అప్పుడు ఆమె, నేను దండనను స్వీకరిస్తాను, దయచేసి మీరు అటు వెళ్ళొద్దు అని అంటుంది. అప్పుడు భీముడు, ఇక నీ మాటలు మేము నమ్మము అని అంటాడు. అప్పుడు హిడింబి ధర్మరాజుతో, మీరైనా నమ్మండి, దయచేసి మీరు అటు వెళ్ళొద్దు అని బతిమలాడుతుంది. అప్పుడు అర్జునుడు, మీరేమీ బాధపడకండి, ఇంత దూరం వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళడం ఎందుకు, ఈ రాక్షసుల నుంచి మనుషులను కాపాడుతాము, మీరు ఏమంటారమ్మా అని అంటాడు. అప్పుడు కుంతీదేవి, నేను నా కొడుకుల పరాక్రమాలను ఎందుకు అనుమానిస్తాను, అయినా రాజు ప్రథమ కర్తవ్యం ఏమిటి, ప్రజలను కాపాడమే కదా అని అంటుంది. వెంటనే అర్జునుడు, సరే భీమన్నయ్య, మనము వెళ్దాం పదండి అని గ్రామంలోకి అడుగు పెడతారు. ఆ తర్వాత కాంపిల్య నగరంలో శ్రీకృష్ణుడు ద్రౌపదిని ఒప్పించి నగరం లోపలికి తీసుకువెళ్తాడు. అప్పుడు ప్రజలందరూ రాకుమారి ద్రౌపదికి జై అంటూ నినాదాలు చేస్తూ సాదరంగా ఆహ్వానిస్తారు.
అంతేకాకుండా వాసుదేవుడు శ్రీకృష్ణుడికి జై అని శ్రీకృష్ణుడిని కూడా లోపలికి ఆహ్వానిస్తారు. ఆ తర్వాత ద్రుపదుడు నన్ను క్షమిస్తావా ద్రౌపది అని అడుగుతాడు. అప్పుడు ద్రౌపది వేప చెట్టు ఆకులు చేదుగా ఉంటాయి కానీ కాయలు తీయగానే ఉంటాయి. తండ్రి కఠినంగా మాట్లాడినంత మాత్రాన సంతానానికి కోపం ఎందుకు ఉంటుంది? కనుక నాకు మీ పైన ఎటువంటి కోపం లేదు నాన్నగారు అని అంటుంది. అప్పుడు ద్రుపదుడు బాధపడుతూ కానీ నేను దేవతల నుంచి నీకు జీవితాంతం కష్టాలనే అడిగాను కదా అని అంటాడు. అప్పుడు ద్రౌపది ఆ కష్టాలను ఎదుర్కొనే శక్తి కూడా మీరిచ్చిందే కదా నాన్నగారు అని అంటుంది. ఆ తర్వాత శ్రీకృష్ణుడు అందుకే జీవితాంతం ద్రౌపదికి తోడుగా ఉండే ఒక కుటుంబాన్ని ఇచ్చే ఆలోచన చేయండి ద్రౌపద మహారాజా. వెంటనే ద్రౌపదికి స్వయంవరం ప్రకటించండి. ఈ సమస్త విశ్వంలో ఉత్తమమైన రాజ్యాలన్నిటికీ ఆహ్వానం పంపించండి. ఎప్పుడైతే ద్రౌపదికి వివాహం జరుగుతుందో అప్పుడే ఈ సమస్త విశ్వంలో నూతన నిర్మాణం జరుగుతుంది, ఒక కొత్త యుగం ప్రారంభమవుతుంది అని అంటాడు. వెంటనే ద్రుపదుడు మీరు చెప్పింది నిజమే వాసుదేవా. మాణిక్యాన్ని ఈశ్వరుడు బండరాళ్ల మధ్యలో ఉంచాడు. ఎందుకంటే ఆ రాళ్ళు మాణిక్యానికి కవచంలా ఉంటాయి కదా, అలాగే ముత్యానికి ఆల్చిప్పని ఇచ్చాడు. అదేవిధంగా ఈ సృష్టిలో ప్రతి విలువైన వస్తువుకు ఒక రక్షణ కవచాన్ని ఇచ్చాడు ఆ దేవుడు. అలాగే నేను నా కూతురికి ఎలాంటి వ్యక్తిని వెతుకుతానంటే నా జీవితాంతం తనకు రక్షణ కవచంలా ఉండేవాడు ఈ సృష్టిలోనే మహాయోధుణ్ణి వెతుకుతాను. నేను నా జీవితంలో అలాంటి ఒకే ఒక్క యోధుణ్ణి చూశాను వాసుదేవ అని అంటాడు. వెంటనే ద్రోణుడు అతని ముఖంలో గౌరవం తేజరిల్లుతూ ఉంటుంది, అతని ముఖాన సంస్కారం వెదజల్లుతూ ఉంటుంది. అతడు పరాజయం పొందిన శత్రువులను కూడా క్షమిస్తాడు. అతడే కదా ద్రుపద మహారాజా అని అంటాడు. అప్పుడు ద్రుపద మహారాజు అవును ద్రోణ, ఎవరో కాదు నీ ప్రియ శిష్యుడు అర్జునుడే అని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.